చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేయాలని చేస్తారు. ఆయన ఇక్కడ కూడా లేడు, హైదరాబాద్లో కూర్చో కాన్స్పిరసీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇక్కడ లేడు ఆయన, హైదరాబాద్లో కూర్చొని కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కుట్రమని అక్కడి నుంచి మానిటరింగ్, ఈ రాష్ట్రాన్ని మానిటరింగ్ అక్కడి నుంచి అనమాట, హైదరాబాద్. కార్యాచరణ ఢిల్లీలో కూడా పోయి చెప్పాం, అక్కడ కూడా ఇచ్చాం. ఎలక్షన్స్ జరుగుతాయి. అదే మాదిరిగా వీళ్ళు కూడా అద్దుల్లో ఉండాలి, గౌరవంగా డెమోక్రసీని కాపాడుకుంటూ డెమోక్రటిక్ వేస్లో వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మాకేం అబ్జెక్షన్ లేదు, ఫుల్గా కోఆపరేట్ చేస్తాం. సిఎస్ గారి బదిలీ విషయంలో కానీ ఎస్పీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సంప్రదించలేదు? ఎక్కడా సంప్రదించలేదు, కనీసం కరెస్పాండెన్స్ లేదు. ఏకపక్షం ఢిల్లీని చేయడం, కనీసం అదే అడిగా ఇక్కడ సీఈఓ గారు, వాళ్ళు పంపిస్తే మీరు కూడా వెరిఫై చేయాలి కదా. వెరిఫై చేయకుండా ట్రాన్స్ఫర్లు చేయడం ఏంటి, వెరిఫై చేయకుండా యాక్షన్ తీసుకోవడం ఏంటి? కనీసం ఎవరన్నా పనిష్ చేస్తే వాడికి అవకాశం ఇస్తాం కదా. ఎవరికైనా ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పింది రెండు విన్న తర్వాత ఏది వాస్తవం అయితే చేస్తారు. అట్ట కాకుండా ఏకపక్షంగా ఢిల్లీలో హూ ఆర్ దే నేను అడుగుతాను. ఎందుకు ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు ఎందుకు, ఇక్కడ సీఈఓలు ఎందుకు? నువ్వే పని చేయి, నువ్వే ఆర్డర్స్ పంపి, నువ్వే పేతనం చేయండి, మొత్తం నరేంద్ర మోడీ గారు చేయండి దేశం అంతా, మాకేం అబ్జెక్షన్ లేదు. వెరిఫై చేశారా? ఐఎమ్ ఆస్కింగ్, వెరిఫై చేశారా? ట్రూత్ ఉందా? యూ గివ్ ద ట్రూత్, యూ ఎస్టాబ్లిష్ ఎ ట్రూత్. ట్రూత్ లేకుండా ఎడ్ చేస్తారు మీరు, వితౌట్ నోటీస్, వితౌట్ ట్రూత్, వితౌట్ ఆపర్చునిటీ, హౌ కెన్ ఐ డూ? వాళ్ళ కాన్షియస్ ఉంటుంది కదా ఆఫీసర్లకి, ఎడ్ చేస్తాను. మనం ఇచ్చిన కంప్లైంట్స్ మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 7 లక్షల మంది 7 లక్షల ఓట్లు తీసిన వాడికి ఇచ్చావు, చాలా కంప్లైంట్ ఇచ్చాను. దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నాను? దానికి సమాధానం చెప్పండి. ఏం మొరల్ దెబ్బతింది? ఎవరు మొరల్ ఇంకా వాళ్ళందరికీ ఆఫీసర్స్, మా కార్యకర్తలు మొరల్ ఇంకా పెరుగుతుంది. పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతారు. డెమోక్రసీని కాపాడుకోవడానికి ఇది ఒక చంద్రబాబు నాయుడు బాధ్యతనో, ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యతనో కాదు. Every citizen of the state, every citizen of this great nation has to think what type of politics is going on in this country, what type of Narendra Modi, who is he? It is not dispensable. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చేయలేరు, ఆయన చేస్తారు. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఆయన ఏమైనా చేస్తారు. పోలింగ్ బాగానే ఉంటుంది. మేము అడిగేదంటే ఇంపార్షియల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, అప్రతిష్ట పాలు కావద్దండి, డెమోక్రసీని ఫాలో కాండి. మీరు ఈక్వల్ ఏదైతే మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అన్ని పొలిటికల్ పార్టీస్ సమానంగా చూసి ఎవరు తప్పు చేసే వాళ్ళని యాక్షన్ తీసుకోండి, ఇంపార్షియల్గా ఎన్నికలు నిర్వహించండి. రేపు టీడీపీ సెంట్రిక్ గా పెద్ద ఎత్తున కుట్రలు జరగబోతున్నాను ఒకటి. రెండోది, జీవీఎల్ మార్నింగ్ మాట్లాడుతూ ఈసీ చేసేటువంటి సోదాలు సరిపోవు, తెలుగుదేశం పార్టీ మీద మరిన్ని సోదాలు చేయాల్సిందే. ఆ సోదాలు చేసేంత వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ముందు కూర్చొని దీక్ష చేస్తారంటాడు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్. చేయమనండి, ఎవరేం చేస్తారో, ఎన్ని కుట్రలు పంతారో పన్నమనం కూడా. మేము కూడా దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశంలో అంత ఈజీగా వదిలిపెట్టాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య హితులందరూ రావాలి. అందుకే నేను అడిగాను, 65 మంది ఆఫీసర్లు వచ్చారు, సిగ్గుండాలి మీకు. ఇంకా 65 మంది ఆఫీసర్లు వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దుర్మార్గం జరుగుతూ ఉంది, ఎన్నికల స్వయం ప్రతిపత్తి పోయింది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీకు ఇప్పటికైనా రియలైజేషన్ రావాలి కదా. వాళ్ళకుండే ఆ మాత్రం మీకు కొద్దిగానే ఉండాలి కదా దేశం మీద. లేదు, ఐహార్డ్గా బిహేవ్ చేస్తే చూస్తారు మీరు ఏం జరుగుతుంది. అన్నీ ఉంటాయి బ్రదర్. ఇది మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. సెకండ్ థాటే లేదు. నేను ఇక్కడికి వచ్చింది యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు.
రాష్ట్రంలో టీడీపీ నేతలే టార్గెట్గా జరుగుతున్న ఐటీ దాడులు సహా అధికారుల బదిలీ, ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందంటూ ఫిర్యాదు చేశారు. ద్వివేదికి చంద్రబాబు 9 పేజీల వినతి పత్రం అందజేశారు. విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతల ఆడియో సంభాషణలకు సంబంధించిన పెన్ డ్రైవ్ను అందజేశారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే టార్గెట్గా జరుగుతున్న ఐటీ దాడులు సహా అధికారుల బదిలీ, ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందంటూ ఫిర్యాదు చేశారు. ద్వివేదికి చంద్రబాబు 9 పేజీల వినతి పత్రం అందజేశారు. విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతల ఆడియో సంభాషణలకు సంబంధించిన పెన్ డ్రైవ్ను అందజేశారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో దానికి సంబంధించిన విషయాలన్నీ వెల్లడించారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, సుమారు 20 నిమిషాల పాటు సీఎం చంద్రబాబుతో పాటుగా టీడీపీ నేతలు, సీనియర్ నేతలు కూడా సచివాలయానికి వచ్చినటువంటి సీనియర్ నేతలు కూడా సీఈఓ ద్వివేదితో సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భేటీలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. గట్టిగా అంటే గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఈ లేఖలో, ఈ సీఈఓకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మొత్తం అన్ని వివరాలు కూడా వివరిస్తూ చాలా గట్టిగానే లేఖ రాశామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మీద కావాలని వాంటెడ్లీ వేటు వేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్పీలు, 2 జిల్లాల ఎస్పీలతో పాటుగా ఇంటెలిజెన్స్ డీజీ మీద కూడా వేటు వేశారు. ఆ తర్వాత నిన్నటికి నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ మీద కక్షపూరితంగానే ఆయన మీద బదిలీ వేటు వేశారు. దీని అంతటికీ కూడా కేంద్రం కనుసన్నల్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని సీఈఓ ద్వివేదికి చాలా గట్టిగా వివరించాము. కావాలని ఏకపక్షంగా చేస్తున్నటువంటి ఐటీ దాడులను సహించేది లేదు. ఐటీ దాడుల విషయంలో కానీ, బదిలీల విషయంలో కానీ ఏకపక్షంగా చేస్తే సహించేది లేదు అని చెప్పి కూడా చాలా గట్టిగానే చెప్పామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఫైనల్ గా చెప్పింది ఏంటంటే, ఈ విషయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీని కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేందుకు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అందుకే మేము చెప్పాం తప్ప ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు సీఈఓని కలిసామని చెప్పి కూడా చంద్రబాబు చేశారు. మొత్తం 8 పేజీల రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మొదటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటి నుంచి కూడా జరిగినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ లేఖలో సీఈఓకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో పొందుపరిచారు. అధికారుల బదిలీ సమయంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు కూడా జరపలేదు. కనీసం ఒక అధికారిని బదిలీ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక వివరణ కోరాలి. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఏకపక్షంగా అధికారులను బదిలీ చేస్తున్నారు. అది కూడా చిన్నస్థితికి అధికారులు కాకుండా ఏకంగా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాకుండా ఏకంగా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను సైతం బదిలీ చేశారు. ఇదంతా వాంటెడ్లీ జరిగింది. తెలుగుదేశం పార్టీ మీద కుట్రపూరితంగానే ఈ రకంగా చేశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆరోపించారు. మరోవైపు ద్వివేదితో భేటీ సందర్భంగా అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎలాంటి విచారణ చేయకుండా మీరు ఎలా అమలు చేస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి నేను గట్టిగా అడిగాను అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ విషయాలన్నింటి మీద కూడా రేపు ఎన్నికల విషయంలో అయితే మేము ఎలాంటి అబ్జెక్షన్ పెట్టడం లేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం. ఇక్కడే చంద్రబాబు నిరసన కూడా దిగుతున్నటువంటి విజువల్స్ కూడా
చంద్రబాబు ఎన్నికల కమిషన్ కలిసి వచ్చిన తర్వాత ఇక్కడే ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి బ్లాక్ ముందే ముఖ్యమంత్రి నిరసన బైఠాయించారు. ఇక్కడే మనం విజువల్స్ లో చూస్తున్నాము. 5వ బ్లాక్ ముందు ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు సీఎంతో పాటుగా. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. నేనే కాకుండా 22 రాజకీయ పార్టీలు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి 22 రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి మాకు ఈవీఎంల పైన నమ్మకం లేదు, పేపర్ బ్యాలెట్కి వెళ్ళాలి, పేపర్ బ్యాలెట్కి టైం లేదంటున్నారు కాబట్టి మీరు వీవీప్యాట్లు కౌంట్ చేయాలి, ఏవైతే వీవీప్యాట్లో వచ్చిన స్లిప్పులు బ్యాలెట్ బాక్స్లోకి వస్తాయి ఇవి కనీసం 50% కౌంట్ చేయాలి అని డిమాండ్ చేస్తే దాన్ని కూడా రిఫ్యూజ్ చేశారు, పెడచెవిని పెట్టారు. అది జరిగిందంటేనే అనుమానం. ఎలక్షన్ కమిషన్ మళ్ళా మేము సుప్రీంకోర్టు పోయి అక్కడ సుప్రీంకోర్టులో రిట్టేస్తే 6 రోజులు పడుతుందని చెప్పి సమాధానం ఇస్తారు ఎలక్షన్ కమిషన్. మామూలుగా ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ వచ్చేది. పేపర్ బ్యాలెట్ 24 గంటలు అయిపోతుంది. మీరు చూశారు చాలాసార్లు, మీరు ఎదురు కొంతమంది ఉంటారు సీనియర్స్ ఇక్కడ. ఆ రోజు నేనున్నాను ఎమ్మెల్యేగా, 70 నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కౌంటింగ్ అవుతాం. తర్వాత 2004లో వచ్చింది ఈవీఎం. వచ్చిన తర్వాత వీవీప్యాట్ 2014 ప్రాంతాలకు వచ్చాయి, ఫుల్ ప్రింట్ వచ్చాయి. అలాంటప్పుడు బ్యాలెట్ బాక్స్లో ఉండే బ్యాలెట్ పేపర్స్ కౌంట్ చేయడానికి 6 రోజులు పడుతుంది. తప్పుడు సమాచారం ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ఇచ్చారు మీరు? దానిపైన మేము గట్టిగా ఫైట్ చేస్తే కడాన 5 మాత్రం బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయడానికి ఒప్పుకున్నారు. దాని మీద ఏం చేయాలో మేము ఆలోచిస్తున్నాం, ఇవన్నీ మాట్లాడతాం. ఇక్కడికి వచ్చే కొందికి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తప్పు చేస్తున్నాం, ఫామ్ 7 ఉపయోగించి ఓటర్స్ చేస్తున్నాం అని చెప్పి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన దాంట్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు. ఆ యాక్షన్ ప్లాన్లో కూడా ఇంకోసారి విజయసాయి రెడ్డి ఇచ్చిన దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి అవి కూడా బై మిస్టేక్ అన్ని ఇచ్చేస్తే ఆ లెటరే తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చి తెలంగాణ ఈ డేటా సెంటర్ పైన డేటా థెఫ్ట్ పైన రైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది వేరే స్టోరీ. ఇక్కడికి వచ్చినప్పుడు 7 లక్షలు ఒక సిట్ వేసిన తర్వాత, కేసులు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్లు ఇమ్మంటే ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. అంటే ది బ్లాటెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. యూ వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్ బై ఎనీ మీన్స్. వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేస్తే అందరూ జైలుకు పోతారు. వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడాలి. ఏ విధంగా డెమోక్రసీని కాపాడతారు? తెలంగాణలో ఇదే మరి జరిగింది. తెలంగాణలో ఏం జరిగింది? 25 లక్షల ఓట్లు తీసేశారు. 25 లక్షల ఓట్లు తీసేస్తే ఏం మాట్లాడకుండా ఎలక్షన్లు అయిపోయినా ఒకసారి చెప్పి వదిలిపెట్టారు. డెమోక్రసీ ఒకసారి అయిపోతుందండి. వాళ్ళు హైకోర్టు వరకు పోయారు, హైకోర్టు కూడా రెమెడీ రాలేదు. ఇది దారుణం కాకపోతే ఏమవుతుంది? అక్కడ మేము ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు. దానికి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. 5 కోట్ల మందికి, ఈ దేశ ప్రజానికానికి వీళ్ళు సమాధానం చెప్పవలసిన బాధ్యత పైన ఉంది. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎన్ఫోర్స్మెంట్కి రాకమునుపు, కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకమునుపు శ్రీకాకుళం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకేం సంబంధం? అప్పుడు మీరు ఎటు చేస్తారు ట్రాన్స్ఫర్స్? మీ పరిధిలోకి వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్ కమిషన్ ఆపరేషన్కి వచ్చినాక మీ వైలేషన్ ఉంటే అక్కడి నుంచి మీరు పరిధి. కానీ ఇది క్లియర్ కట్ హై హ్యాండెడ్నెస్. దీన్ని ఇచ్చేసాను. అది అయిన తర్వాత మీరు చూస్తే అదే మరిగా ఎన్నికల కమిషన్లో మార్పు వచ్చే వరకు ప్రజాస్వామ్యవాదులందరూ ఎక్కడికక్కడ ఒత్తిడి తేవాలి, ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలి. నిరసన తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే డెమాలిష్ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా
వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అటు ఢిల్లీ కానీ ఇటు స్టేట్లో కానీ వాళ్ళ యొక్క పరిధిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్టేట్ ఉంది, వీళ్ళు ఢిల్లీ ఏది చెప్తే చేయడానికి కాదు, వీళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఇంపార్షియల్గా చట్టపరంగా ఏ పనైనా చేయాలి తప్ప ఏకపక్షంగా వాళ్ళు ఆలోచిస్తే ఆ ఏకపక్షంగా వీళ్ళు కూడా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు. వీళ్ళు ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్ కూడా చెప్పాలి, ఇది మేము వెరిఫై చేశాం, ఇవి వాస్తవాలు కాదని. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ రేట్సే కాదు, ఏ నిర్ణయాలు కూడా అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీరు చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మరొకసారి చాలా గట్టిగా నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మా సమయాన్ని మరుగా మీరు వృధా చేయడం కూడా మంచిది కాదని మరొకసారి గట్టిగా చెప్తాను. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే టార్గెట్ గా జరుగుతున్న ఐటీ దాడులు సహా అధికారుల బదిలీ, ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందంటూ ఫిర్యాదు చేశారు. ద్వివేదికి చంద్రబాబు 8 పేజీల వినతి పత్రం అందజేశారు. విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతల ఆడియో సంభాషణలకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను కూడా అందజేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం సచివాలయంలోని 5వ బ్లాక్ లో నిరసన తెలియజేశారు.